కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నించుంటారు ఇవ్వడం గురించి ఏం లేదు, బట్ అదే పబ్లిక్ డబ్బు. సో అది ఒక విషయం చెప్పదలుచుకున్నాను అండి. ఇంకొకటి, ఫార్మింగ్ కాస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఫార్మ్ ఇన్పుట్స్గా ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కు కూడా రేట్ తగ్గించేసాం, 5%కి తీసుకొచ్చేసాం. ఇంకొకటి, ఫార్మర్ ఇన్కమ్, దీనివల్ల బెటర్ క్వాలిటీ సీడ్స్ తక్కువ ధరకి దొరుకుతుంది. ఫర్టిలైజర్ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఫర్టిలైజర్ సబ్సిడీలో ఉంది, దానికి కూడా గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది అంటే కూడా దాంట్లో కూడా రేటు తగ్గించాం. సో ఫార్మ్ మోడర్నైజేషన్కి దీని ద్వారా పెద్ద ఒక హెల్ప్ వస్తుంది. మీరు ఇన్పుట్ కంప్లీట్లీ రా మెటీరియల్స్ అన్నీ కూడా ముందు డ్యూవల్ యూస్ ఐటమ్ అది మేము తగ్గించము అని అన్నాం. ఎందుకంటే ఫార్మర్ అనే పేరు చెప్పుకుంటే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు, ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి వెళ్తుంది, మేము ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వము అన్నాం. అయినా ప్రధానమంత్రి గారు చెప్పారు, నువ్వు ఏదో రకంగా అది సరి చేసుకో, కానీ ఫార్మర్కి ఏం డినై చేస్తున్నావు, ఎందుకు డినై చేస్తున్నావు అని అంటే ఆ డ్యూయల్ యూస్ కన్సిడరేషన్ని కూడా అటు పెట్టేసి ఇవాళ ఫార్మర్స్ రా ప్రోడక్ట్ ప్రతి ఒక్కటికి కూడా రేటు తగ్గించింది. నెక్స్ట్ వెళ్దాం, హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇవాళ యువకులు అందరికీ కూడా ఫిట్నెస్ వెరీ గుడ్, ఫిట్నెస్ మీద మంచి అటెన్షన్ ఉంది. దాంట్లో కూడా 0% GST ఆన్ ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గించేసాం. అదే కాకుండా మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, ఇవన్నిటికీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేటు బాగా తగ్గించేసాం. MSMEs 110 మిలియన్ పీపుల్, అంటే 1 కోటి జనానికంటే ఎక్కువ మంది MSMEలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో, చేతిలో డబ్బు టైంకి అందాలి అనే దానికోసం ట్యాక్స్ GSTలో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే 90% ఆటోమేటిక్గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. ఇప్పుడు వచ్చే GST 2.0లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ 90% ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ యూ. మిగతా 10% డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా 10%ని కూడా దాని తర్వాత ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్, కొత్త కంపెనీలు GSTకి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ 2 రేట్ స్ట్రక్చర్ని పెట్టాం. ఆటో అప్రూవల్ ఇస్తున్నాం. బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లయన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు. 30% ఫాస్టర్ లాజిస్టిక్స్, లోవర్ కాస్ట్, ఇవన్నిటి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. MSMEకి ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్. 90% ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని కరెక్ట్ చేసేస్తాం. అందువల్ల రీఫండ్, క్రెడిట్ మిగిలిపోతుంది. ఆ క్రెడిట్ని పెట్టుకుంటే ఏం చేస్తాం, ఆ ప్రాబ్లం మెజారిటీ క్లియర్ అప్ చేసాం. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ పెండింగ్ విల్ ఫర్దర్ లుక్ ఎట్ ఇట్. సో ఒక్కసారి మేజర్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇవ్వాలని ఇన్ని స్టెప్స్ తీసుకొచ్చాం. మీరు నంబర్ 1లో చూస్తే ఆత్మనిర్భర్ భారత్ కోసం రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫార్మ్ గుడ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్గా రేట్ రిడక్షన్ అయిపోయింది. నంబర్ 2, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అన్నిటిని కూడా ఫ్రీ అప్ చేస్తున్నాం. జనానికి క్యాపిటల్ వాళ్ళ చేతిలో ఉండాలి. Taxes on inputs no longer higher than tax on final goods. GSTలో వచ్చే మెయిన్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఏంటి, నేను అమ్ముతున్నప్పుడు ఒక రేట్ ట్యాక్స్, కొనే సామాన్కి ఇంకో రేట్ ట్యాక్స్, దీని మధ్యలో వచ్చే డిఫరెన్స్ని నేను ఎలా సరిపెట్టుకోవాలి. దాన్ని 90% క్లియర్ చేసాం, కరెక్షన్ కూడా చేసేసాం. లాజిస్టిక్స్ ఫాస్ట్గా ఉంటుంది, కంప్లయన్స్ ఆటోమేటెడ్ రీఫండ్లో ఫాస్ట్గా ఉంటుంది, అండ్ ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో బిజినెసెస్కి ఉంటుంది. అందువల్ల ఐ థింక్ ఒక్కసారి మనం తిరిగి చూస్తే GST ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. 60% కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు. అదే రకంగా డిఫెన్స్ సెక్టర్లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 times. ఇవాళ మన డిఫెన్స్ ప్రోడక్ట్స్ బయట దేశానికి వెళ్తున్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కారిడార్,
స్టార్టప్స్కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, టాలెంట్ ఫండ్ ప్రొవైడ్ చేయడం, స్టార్టప్స్కి రిజిస్ట్రేషన్ టైం లెన్స్ 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి వాళ్ళ 20,000 crores వరకు పోవడం. ఎక్కడి నుంచి వచ్చింది కదా? మనం చేసే జిఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, చాలామంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం? ప్రధాన మంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి 90 times more ఇంక్రీస్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్. అంత డీబీటీ కథ సెపరేట్గా మనం చెప్పవచ్చు. 90% ఇంక్రీస్ అయిందని అంటాం. యాక్చువల్లీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మిగిలింది గవర్నమెంట్కి. అంతమంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం. ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు, ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు. సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఈజ్ గోయింగ్ ఫర్ ఐ డోంట్ నో వాట్. మేము మిడిల్ క్లాస్ పే చేస్తున్నాం. నేను మిడిల్ క్లాస్ తాం బాబు, నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాం, ముందు పే చేశాను. మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి. ఇక జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేశాం, దీని ద్వారా అన్ని వర్గాలకు లాభం జరుగుతుందని చెబుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.